వెల్కమ్ టు ట్రెండీ టీవీ. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోల మధ్య పోటీ అనేది భారీ రేంజ్ లో పెరిగిపోయింది. ఒక హీరో సినిమా వస్తుంది అంటే దానికి పోటీగా మరొక హీరో సినిమా కూడా వస్తుంది. అందులో కొన్ని విజయాలు సాధిస్తే మరికొన్ని ఫ్లాప్స్ అవుతున్నాయి. ఇక సంక్రాంతికి చాలా సినిమాల మధ్య పోటీ ఉండనుంది. అందులో అందరూ స్టార్ హీరోలే కావడం విశేషం. తెలుగు సినిమా ఇక ఇది ఇలా ఉంటే రవితేజ హీరోగా వస్తున్న ఈగల్ సినిమా మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కూడా సంక్రాంతి బరిలో ఉంది. ఇక ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయింది. ఈ సినిమా ట్రైలర్ ను చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ట్రైలర్ సూపర్ గా ఉంది అంటూ కామెంట్లు అయితే చేస్తున్నారు. అయితే ట్రైలర్ సూపర్ గా ఉండటమే ఇప్పుడు రవితేజకు చేదు అనుభవాన్ని మిగిల్చబోతుంది అంటూ మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే రీసెంట్ టైంలో రవితేజ హీరోగా వచ్చిన చాలా సినిమాల ట్రైలర్లు అద్భుతంగా ఉన్నప్పటికీ సినిమాలు మాత్రం పెద్దగా సక్సెస్ సాధించడం లేదు. గత 2 చిత్రాలు అయిన రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు 2 సినిమాలు కూడా ట్రైలర్ పరంగా అద్భుతంగా ఉన్నాయి. అలాగే ప్రేక్షకులను మెప్పించినప్పటికీ సినిమాలో పెద్దగా మ్యాటర్ లేకపోవడంతో ఆ సినిమా అనేది పెద్దగా సక్సెస్ అయితే సాధించలేదు. ఇక ఇప్పుడు ఈ ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ ని సంపాదించుకుంటుంది. అంటే ఈ సినిమా కూడా ఆకట్టుకుంటుందా లేదా అనేది ఇప్పుడు రవితేజ అభిమానుల్లో ఒక పెద్ద ప్రశ్నగా మారింది. నిజానికి ఈయన సినిమాలో కంటెంట్ ఉన్నా లేకపోయినా రవితేజ తన మేనరిజమ్స్ తో నడిపిస్తాడు. అయినప్పటికీ సినిమాలో ఎంతో కొంత మ్యాటర్ అయితే ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఈగల్ సినిమా మీదనే ప్రతి ప్రేక్షకుడు కూడా తమ దృష్టిని అయితే కేంద్రీకరించారు. ఇక ఇప్పటికే ఈ సినిమా డైరెక్టర్ అయిన కార్తిక్ ఘటమనేని ఇంతకు ముందు నిఖిల్ తో సూర్య వర్సెస్ సూర్య అనే సినిమా చేశాడు. ఈ సినిమా పెద్దగా సక్సెస్ సాధించలేదు. మరి ఇలాంటి డైరెక్టర్ తో రవితేజ ఇప్పుడు ఈగల్ అనే ఒక భారీ సినిమా చేస్తున్నాడు. ఇక రవితేజకి గత ఏడాది డిసెంబర్ లో వచ్చిన ధమాకా సినిమా తర్వాత ఇప్పటి వరకు మరో హిట్ సినిమా పడలేదు. దాంతో ఇప్పుడు చేస్తున్న ఈ సినిమాతో సక్సెస్ కొట్టి మరోసారి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.